మహావిష్ణువు వాల్మీకికి ఈ రకంగా చెబుతుండు. నాయనా, ఇప్పటికీ నీకు నువ్వు చేసిన ఘోరమైన నేరాలన్నీ కూడా హరించి ఇప్పుడు నువ్వు పుణ్యజ్ఞానంలోకి వచ్చినవు. కనుక ఇయాటి రోజున నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పని మహావిష్ణువు చెప్పిండు. అప్పుడు నాయనా, నేను కోరుకుంటా, కానీ ఏదైనా ఒక వరం కోరుకో అని చెప్పని అనగా ఏం కోరుకోవాలని చెప్పని ఆలోచించి నేను ఇంటికి పోయి మా వాళ్ళని కనుక్కొని వస్తానయ్యా అని చెప్పని ఇంటికి రాగా వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని ఇద్దరిని పిలిచి, అమ్మా, ఇవాళ భగవంతుడు ప్రత్యక్షమైందమ్మా, కనుక మనం ఏ రకమైన వరాన్ని కోరుకోవాలి అని చెప్పని అడిగిండు. అడిగేసరికల్లా, నాయన, నాకా వయసు మళ్ళీపోయింది, నాకేం తెలుసు, కనుక సగభాగస్వామైన నీ భార్యని అడుగయ్యా అని చెప్పని తల్లి చెప్పింది. అప్పుడు భార్యని ఏ రకంగా కోరుకోమంటావు అని చెప్పని అడిగిండు. అయ్యా, మనకి 3 సమస్యలు ఉన్నాయి. మనకి ఆస్తులు లేవు. ఆస్తి అని చెప్పని అనుకుంటే మిమ్మ కళ్ళు లేవు. మిమ్మ కళ్ళు కావాలని చెప్పని కోరుకుంటే మనకి పిల్లలు లేరు. కనుక ఈ 3 ఒకేసారి మాట్లాడి మనకి సమకూర్చుకోవాలి. కనుక నువ్వేమని అడుగుతూ అంటే, అయ్యా, నా కొడుకు బంగారు పుయ్యాల్లో ఊగేటప్పుడు మమ్మగీన చూసి పక్కున నవ్వి ఆమెను తీసుకొని ఎత్తుకొని ఉయ్యాల్లో గుంటా పిల్లగాడిని తీసుకొని ముద్దుగీన పెట్టుకుంటే అది చాలయ్యా అని చెప్పని అడుగు అని చెప్పని భార్య చెప్పింది. అప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఆ మహావిష్ణువు కాడికి పోయి, స్వామి, నువ్వు ఇచ్చేది ఒకే ఒక వరం, కనుక ఆ వరం నేను ఈ రకంగా అడుగుతున్నా. మమ్మ బంగారు పుయ్యాల్లో నా కొడుకు ఊగుతూ ఉండగా మమ్మగీన చూసి ఆమెను తీసుకొని ఆ కొడుకుని తీసుకొని గిన ముద్దుగిన పెట్టుకుంటే ఆ వరం చాలయ్యా నాకు అని చెప్పని అన్నాడు. అనేసరికల్లా